అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అలవాటు ఏమిటంటే ఎవరైనా పాపులర్ అవ్వాలంటే వెంటనే మెగా ఫ్యామిలీ మీద లేదా పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ వేయడం లేదా ఏదో కామెంట్ చేయడం చాలా అలవాటు అయిపోయింది. ఈ అలవాట్లో భాగంగా ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరంటే మన సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. ఈయన తరచూ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్లు వేస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ మన అభిమానులందరూ కూడా ఎదురుదాడి చేస్తారనుకోండి. అయితే ఈ ప్రకాష్ రాజ్ గారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద కేసు ఫైల్ అయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నిన్న ఈడీ విచారణకు వెళ్ళడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నిన్న చాలాసేపు విచారించడం జరిగింది. అసలు డబ్బులు ఎంత తీసుకున్నారు, హవాలా జరిగిందా లేదా మనీ ల్యాండరింగ్ జరిగిందా, ఏం జరిగింది అన్నీ కూడా 1,00,000 క్వశ్చన్లు వేసి ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈయన ఈ మధ్యనే హరిహర వీరమ్మల సినిమా గురించి కొన్ని ట్వీట్లు చేశాడు. అదేంటంటే మనస్సాక్షి లేదు పవన్ కళ్యాణ్ గారికి మనస్సాక్షి లేదట. అవును, మీకంటే సాక్షి అలాగే భారతీయ సిమెంట్స్ అలాగే మిగతా ప్రాజెక్టులు అవి ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి అలాంటి మనస్సాక్షులు ఏమి లేవు కాబట్టి, సాక్షి ఛానల్ ఇటువంటి ఏమి లేవు కాబట్టి సినిమాలో తనకి వచ్చిన తనకు అలవాటైన సినిమాలు తీసుకుంటున్నారు. మీలాగా ప్రజలను మోసం చేసి ప్రజలను తప్పుదారి పట్టించి డబ్బులు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళలేదు కదా జనాలు. అభిమానులను అడ్డం పెట్టుకున్నారు. అభిమానులను పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా అపాయం జరిగిందంటే అభిమానులే అడ్డం పడతారు. ఆయనకున్న కల్ట్ ఫ్యానిజం అలాంటిది. ప్రకాష్ రాజ్ నీకు ఎవరైనా వస్తారా? రారు కదా. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఎలివేషన్సా? ఎవరెవరో ఎలివేషన్లు. నా సినిమా బాగుంటుందని ఎవరైనా చెప్పుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పలేదు. నేను కష్టపడి నటించాను, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను, వెళ్ళి చూడండి, నచ్చుతుందని నమ్మకం నాకుంది అన్నారు తప్ప సినిమా బ్రహ్మాండం ఎరగదీసేసింది, ఇంకా మామూలుగా లేదు, మీరు ఏదే విధంగా మీరు ఎలాగైనా వెళ్ళి చూడండి, తప్పకుండా చూడండి ఇలా అనలేదు కదా. నమ్మక ద్రోహం చేశారట. నమ్మక ద్రోహం చేయడం ఏంటి? నమ్మక ద్రోహం అంటే ఏమిటో తెలుసా ప్రకాష్ రాజ్? నీకు డబ్బులు వస్తున్నాయి కదా అని బెట్టింగ్ యాప్లు నువ్వు ప్రమోట్ చేసావు. నువ్వంటే అభిమానం ఉన్నవాళ్ళు ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆడడం, డబ్బులు పోగొట్టుకోవడం, తద్వారా ఎంతోమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. దీని కదా అంటారు నమ్మక ద్రోహం అని. పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం ఏం చేశారు? ఆయన సినిమా తీశారు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు మానేస్తారు, అంతే కదా. ఇక నువ్వు కూడా సినిమాలు తీసావు కదా, 3 సినిమాలు, ఆకాశమంతా, ధోని, ఉలవచారి బిర్యానీ. ఎలా ఆడే సినిమాలు? 3 అట్టర్ ఫ్లాప్ కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఈడి దగ్గరికి వెళ్ళి నాకేం తెలియదండి, శుద్ధపోసనండి, అమాయకండి ఎలా అంటే నమ్ముతారా? నమ్మరు కదా. ఇక టికెట్ రేట్లు ఎందుకు పెంచుకున్నారు? టికెట్ రేట్లు పవన్ కళ్యాణ్ ఒక్కరే పెంచారా? అంతకుముందు ఎవరి సినిమాకి పెంచలేదా? అల్లు అర్జున్ సినిమాకి పెంచలేదా? ప్రభాస్ సినిమాకి పెంచలేదా? అప్పుడు నువ్వు నోరు ఎక్కడ పెట్టుకున్నావు? అప్పుడు ఎందుకు వేయలేదు ట్వీట్లు వీళ్ళ సినిమాలకి ఎందుకు పెంచారని? టికెట్ల రేట్లు పెంచడం అంటే పైరసీని నిర్మూలించడం కోసం. సినిమా వచ్చిన 2 రోజుల్లోనే పైరసీ వీడియోలు వచ్చేస్తున్నాయి కాబట్టి నిర్మాత నష్టపోకూడదని అందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయమే టికెట్ల రేట్లు పెంపుదల. అంత సరదా ఉన్నవాడు వెళ్తాడు, రిలీజ్ రోజున చూస్తాడు, ఆ వారం రోజుల్లో చూస్తాడు. అంత సరదా లేట్ అయినా పర్లేదు అనుకున్నవాడు రేట్లు తగ్గిన తర్వాత చూస్తాడు, అంతే కదా. టికెట్ రేటు పెంచాడని అది పవన్ కళ్యాణ్ మీద నేపం వేస్తే ఎలాగా? ఇది ఈరోజు మొదలైంది కాదు కదా, అనాదిగా జరుగుతున్న ఆచారమే కదా. ఇక స్టేజ్ మీద రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. స్టేజ్ మీద ఎవరిని రెచ్చగొట్టారు? వైసీపీ సోషల్ మీడియా విభాగం అనవసరమైన అవాకులు చవాకులు పెళితే మీరు దానికి రీట్వీట్ చేయండి, మీరు దాన్ని ఎదుర్కోండి, దానికి ధీటుగా సమాధానం ఇవ్వండి అని చెప్పాడు తప్ప పవన్ కళ్యాణ్ మీరు రెచ్చిపోండి, వీళ్ళని కొట్టేయండి, రప్ప అంటూ నరికేయండి అని చెప్పలేదు కదా. చూడండి ప్రకాష్ రాజ్ గారు, గురువింద గింజ తన కింద నలుపెరగదని మీరు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో పెప్సీ యాడ్ ఇస్తే అది అందులో పురుగు మందుల అవశేషాలను అని ఎవరో అభిమాని చెప్పి మీరు ఎలాంటి యాడ్లు ఇవ్వకండి అన్న అని ఒక మాట అంటే ఆ మాట పట్టుకొని ఇప్పటి వరకు ఒక్క యాడ్ కూడా చేయలేదు. ఎందుకంటే అతనికి ఫాలోవర్స్ అంతలా ఉంటారు కాబట్టి. అతను యాడ్ ఇస్తే ఖచ్చితంగా ఫాలో అయిపోయి దాన్ని వాడతారని కేవలం
అభిమానులను ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఏ ఒక్క యాడ్ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఆయన ఒక యాడ్ ఇస్తే ఎంత రెవెన్యూ వస్తుందో మీకు తెలుసు కదా, వందల వేల కోట్లు సంపాదించవచ్చు అతను ఒక యాడ్ ఇస్తే కనుక. కానీ ఒక నిబద్ధతకు ఒక నిజాయితీకి నిలబడి ఆయన ఎటువంటి ప్రకటనలకు ఇవ్వకుండా కేవలం తను ఒప్పుకున్న సినిమాలను చేస్తూ ఆ డబ్బులనే పార్టీకి ఖర్చు పెడుతూ 10 సంవత్సరాలుగా పార్టీని నడుపుకుంటూ వస్తున్నాడు. నువ్వు పోటీ చేసావు కదా, ఎన్ని ఓట్లు వచ్చాయి నీకు? మాటలు అనేయడం కాదు, నీకైనా దమ్ముంటే ఒక పార్టీ పెట్టు. ఒక పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నడిపి చూపించు. జస్ట్ ఆస్కింగ్ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే సరిపోదు. మైండ్ ఇట్.